హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లేట్ చేయకుండా గట్టిగా కింద ఒక లైక్ వేసేసి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. ఇంక స్టార్ట్ చేద్దామా. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సిన ఈ బడా బిగ్ బిలియన్ డేస్ గురించి మాట్లాడుకోవాలి. సో లాంచ్ చేసిన ప్రైజెస్కే మొబైల్స్ని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాటికి సేల్స్ అని చెప్పేసి అమ్ముతున్నారు. వీళ్ళని ఏమన్నాలో మనకు అర్థం కావట్లేదు. ఇండైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ మనల్ని బకరా చేసి లాంచ్ చేసిన మొబైల్స్ ఏవైతే మొబైల్స్ ఇప్పుడు ఉన్నాయో వీళ్ళు పెట్టిన ఆఫర్స్ అవి లాంచ్ చేసిన ప్రైజెస్కే కొన్ని అమ్ముతుంది. దానికి పేరు సేల్స్ అని చెప్పేసి మనకి బకరా చేసి అమ్ముతుంది. ఏదైతే నేంది అట్లీస్ట్ మనకి చిప్సెట్ షార్టేజ్ ఉన్నాయి కాబట్టి మొబైల్స్ ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 1000-500 తగ్గుతున్నాయి కాబట్టి సో ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఏ మొబైల్స్ తీసుకోవచ్చో మనం వీడియో అయితే చెక్ చేసేద్దాం. ఫస్ట్ మీకు చిన్నగా పిక్స్ అయితే ఇస్తాను, అంటే నా ఫేవరెట్స్ మీకు చెప్తాను మొబైల్స్. అవి మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవచ్చు. ఎందుకనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అండర్ 7K లోపు అయితే ఇదే బెస్ట్ మొబైల్, రియల్మీ C20. ఎందుకంటే ఇది మీకు అన్ని సెన్సార్స్తో వస్తుంది అండ్ ఇంకా మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది 8K కంటే ఎక్కువ ఉన్న మొబైల్స్ మోటరోలాలో చూసుకున్నట్లయితే G25 ప్రాసెసర్తో వస్తున్నాయి. G35తో కూడా వచ్చినట్టు ఉన్నాయి. మళ్ళీ మీకు సెన్సార్స్ మిస్ అవుతాయి. ప్యూర్ స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సెన్సార్స్తో నాకు పని లేదనుకుంటే మీరు మోటరోలా మొబైల్స్ చూస్ చేసుకోవచ్చు. E7 పవర్ అని ఒక మొబైల్ అయితే ఉంది. సెన్సార్స్ ఉండవు, కాకపోతే మీకు ప్యూర్ స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. హీలియో G35 కాబట్టి G25 కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. డే టు డే యూసేజ్కి ఓకే, కాకపోతే సెన్సార్స్ మిస్ అవుతాయి. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. లేదు నాకు అన్నీ కావాలి, నా బడ్జెట్స్ అండర్ 7K లోపు బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే C20 ఇది బెస్ట్ మొబైల్. అన్ని సెన్సార్స్ ఇందులో ఉంటాయి, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్నీ ఉంటాయి. G35 ప్రాసెసర్ అండ్ ఇంకా కెమెరాస్ ఇంకొంచెం బాగుండాలి అనుకుంటే మీరు C11 చూస్ చేసుకోవచ్చు. దీనికి తేడా ఏంటంటే అది మీకు డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి, 13+2 మెగాపిక్సెల్. సో మీకు 13 మెగాపిక్సెల్ కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ఇంకా బోకే ఎఫెక్ట్ వస్తుంది. 2 మెగాపిక్సెల్. ఇందులో వచ్చేసి జస్ట్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చిండు, రేర్ కెమెరా. సో ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్, బ్యాక్ 8 మెగాపిక్సెల్. సో మీకు కెమెరాస్ కావాలనుకుంటే C11కి వెళ్ళండి, ఒక 500 ఎక్స్ట్రా. ఇది వచ్చేసి 7000 మొబైల్. ఈ 6500కి ఎలా వస్తుంది అంటున్నారా? ఇంక్లూడ్ ఇక్కడ పెట్టాను చూడండి, చిన్నగా ఆఫర్ ఏమో పెద్దగా పెట్టిండు, దానికి సంబంధించిందేమో చిన్నగా పెట్టిండు. ఇంక్లూడ్ ప్రీఫైర్ ఆఫర్ మీరు బుక్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు 500 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మొత్తానికి మొబైల్ 6500కి వస్తుందని చెప్తున్నాడు అన్నట్టు. అదనమాట. పోకో M3 కూడా బెస్ట్ చాయిస్ అండర్ 10Kలో. కానీ మీకు గేమింగ్కి కావాలనుకుంటే మాత్రం మీకు రెడ్మీ 9 ప్రైమ్ ఒక ఆప్షన్ అవుతుంది అండ్ ఇంకా పోకో M2 రీలోడెడ్ అది కూడా 9500కి వస్తుంది. అండ్ ఇంకా పోకో M2 తీసుకున్నా పర్లేదు. పోకో M2 మీకు 10,000కే ఉండేది, స్టార్టింగ్ 6GB ర్యామ్తో వస్తుంది. సో అది తీసుకున్నా పర్లేదు, లేదు 4GB అయినా మీకు సరిపోతుంది, G80 ప్రాసెసర్. సో మీకు ఎంట్లా 9500కి అయితే వస్తుంది. సో అది కూడా పర్లేదు. లేదు నాకు ఇంకా తక్కువ బడ్జెట్లో గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ నార్జో 30A ఉంటుంది. ప్రైస్ ప్రకారం చూసుకుంటూ పోతున్నట్లయితే మనకు మొబైల్స్ దొరకవు, ఇదే పెద్ద ప్రాబ్లం. ఇది మీకు నార్జో 30A 9000లో, ఎందుకంటే బెస్ట్ మొబైల్ అయితే ఏం లేదు. G85 ప్రాసెసర్. సో G80 కంటే కొంచెం బాగుంటుంది. G80లో కొంచెం ల్యాగ్స్ అయినా మీరు నోటీస్ చేస్తారు. G85లో వితౌట్ ల్యాగ్స్ అయితే మీరు ఆడచ్చు 30 ఫ్రేమ్స్. ఈవెన్ ఇది మీకు 40 ఫ్రేమ్స్లో కూడా కాన్స్టెంట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది పబ్జీని. సో ఇది బెస్ట్ మొబైల్. సో మీకు ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 18W క్విక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో మీకు 10,000 లోపు Type-Cతో అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్తో ఏ మొబైల్ అయితే లేదు. మోటరోలాలో ఉన్నాయి, కాకపోతే Type-C తోటే వచ్చేటివి ఉన్నాయి, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టెడ్వి లేవు. జస్ట్ 15W స్టాండర్డ్ ఛార్జెస్ అవి, దాన్ని కూడా వాళ్ళు ఫాస్ట్ ఛార్జర్ అంటారు అంతే. సో మీకు ఇందులో అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. సో బెస్ట్ మొబైల్ అబ్బా, ఆన్లైన్ క్లాసెస్ కైనా పనికొస్తుంది, గేమింగ్ కైనా పనికొస్తుంది. అండర్ 10K లోపు ఇవే నా చాయిసెస్. మీకు కెమెరాస్ బెటర్ ఉండాలి అనుకుంటే మీరు పోకో M3 చూస్ చేసుకోవచ్చు. అంటే గేమింగ్కి పనికిరాదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎక్సెప్ట్ గేమింగ్ తీసేసినట్లయితే మీకు అన్నిట్లో బాగుంటాయి, అన్ని సెన్సార్స్ ఉంటాయి, మీకు వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. సో పోకో M3 బెస్ట్ చాయిస్ అండర్ 10Kలో. మీకు గేమింగ్ హైయెస్ట్ క్వాలిటీ అనుకుంటే మాత్రం మీరు రెడ్మీ 9 ప్రైమ్ చూస్ చేసుకోవచ్చు, పోకో చూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా బడ్జెట్ లోపు అనుకుంటే నార్జో 30A చూస్ చేసుకోవచ్చు. ఇదైతే వద్దు భయ్య, వివో V21 5G అయితే అస్సలు వద్దనే అంటాను. ఎందుకంటే మనకి ఇవి అంత వర్త్ ఉండవు. ఈ ప్రాసెసర్ చెక్ చేయండి, డైమెన్సిటీ 800U. ఈ ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకోండి, మీ లైవ్లో చూపిస్తున్నాం 30,000 కదా, నోట్ చేసుకోండి. డైమెన్సిటీ 800U ఇక్కడ చూడండి, డైమెన్సిటీ 800 15,500 ఎంత తేడా ఉంది, దగ్గర 50% తేడా ఉంది. సో ఇది మీకు
ఇక్కడ ఉన్న ప్రైస్కే వస్తుంది. దానికి దీనికి ఏంటి తేడా అంటే అది AMOLED స్క్రీన్ ఇచ్చి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంటారు, ఇందులో వచ్చేసి LCD స్క్రీన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది LCD స్క్రీన్లో మంచి స్క్రీన్, IPS LCD స్క్రీన్. సో మీకు బాగుంటుంది. సో దాంతో పోల్చుకుంటే ఏది బెస్ట్ అనుకుంటే ఖచ్చితంగా రియల్మీ నార్జో 30 Pro బెస్ట్. మీకు 15,000 దగ్గర సేవ్ అవుతాయి. సో మీకు సేమ్ రియల్మీ కూడా బాక్స్లో 30 వాట్ డాట్ ఛార్జింగ్ వస్తుంది. సో మీకు 1 అవర్లోనే క్విక్ ఛార్జ్ చేస్తుంది మొబైల్ని. అండ్ ఇంకా కెమెరాస్ ఒక్కటి దానిలో బాగుంటాయి, దీనిలో కూడా బాగానే ఉంటాయి. మరీ తీసి పడేసే కెమెరాస్ అయితే కాదు. 48 మెగాపిక్సెల్ ఇది. 48 మెగాపిక్సెల్లో మీరు ఖచ్చితంగా ఫొటోస్ తీస్తే అద్భుతంగా వస్తాయి. కాకపోతే వివోలో ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగుంటుంది, అండ్ ఇంకా ఇమేజ్ వాళ్ళ ప్రాసెసింగ్ బాగుంటుంది, ఏమంటారు ఆ కెమెరా కస్టమైజేషన్ బాగుంటాయి వివోలో. అంతకు మించేసి తేడా అయితే ఏముండదు. సో ఖచ్చితంగా మీరు ఇది చూస్ చేసుకోండి. ఇకపోతే ఈ పుల్కా ఫోన్ చూడండి. రియల్ పుల్కా ఫోన్ అంటే ఏం లేదు, ఈ Dimensity 700 ప్రాసెసర్తో మీకు ఫ్యూచర్ ఆగినట్లయితే ఇంకా 4,000 10,000 లోపే వస్తాయి మొబైల్స్. 14,000 పెట్టి ఇవి చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో 14,000 ఇక్కడ పెడుతున్నారంటే ఇంకో 10,000 రూపాయలు 1,000-1,500 యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ మంచి బీస్ట్ మొబైల్ దొరుకుతుంది. సో దీనికి మించిన మొబైల్ అయితే 15,000లో ఏది లేదు. 5G మొబైల్ ఇది. నేను ఎందుకు ఇది ఎక్స్పెక్టేషన్ పర్టికులర్గా ఇది చూస్ చేస్తున్నానంటే మీకు ఇది 5G మొబైల్. 15,000లో 5G వద్దనుకుంటే మీకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. రియల్మీ 8 5G, రియల్మీ 8 ఉంది, 8 4G ఉంది, 8 Pro ఉంది. ఇలా చాలా మొబైల్స్ మీకు ఎలా అంటే ఫ్లాగ్షిప్ కెమెరాస్తో, ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్తో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మనకి బడ్జెట్ బాయ్స్ మనకు తెలిసిందిగా 20,000 కంటే ఎక్కువ పెట్టలేము. సో మీరు బడ్జెట్ 20,000 పెట్టగలుగుతా అనుకుంటే మీకు మంచి 5G మొబైల్ కావాలనుకుంటే, సో మీకు AMOLED స్క్రీన్ కూడా కావాలి, ఎక్కడ తగ్గేదేలే అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. రియల్మీ X7 తీసుకోవచ్చు భయ్య 19,000లో. చాలామందికి ఇదే ప్రిఫర్ చేశాను, చాలామంది ఇది కొన్నారు కూడా. సో చాలా బాగుంటుంది. 50 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్, 30 వాటే డాట్ ఛార్జింగ్ అనుకుంటే ఇది ఫ్లాష్ ఛార్జింగ్ అనమాట. 50 వాట్ చాలా బాగుంటుంది మొబైల్ X7. కాకపోతే దీనిలో హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు, పర్లేదు. వీళ్ళు మనకి బాక్స్లో కనెక్టర్ అయితే ఇస్తారు, అడాప్టర్ అయితే ఇస్తారు. Type-C to 3.5 mm హెడ్ఫోన్ జాక్ది. అది కనెక్ట్ అయితే బాక్స్లో వస్తుంది కాబట్టి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచి చాయిస్ అయితే వస్తుంది. ఇంకా లైన్గా మొబైల్స్ని అయితే చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరు పిక్ చేసుకోండి. 8 తీసుకోవచ్చు. 8 Pro బదులు మీరు చెప్పాను కదా X7 తీసుకోండి, ఎందుకంటే ఇది ప్రైస్ ఎక్కువైపోతుంది, కాకపోతే 4G వస్తుంది. మీకు క్లారిటీ అయితే ఇస్తాను, 4Gకి 5Gకి పెద్ద తేడా అయితే ఏమీ లేదు. మీరు పక్కన పెట్టండి బ్యాన్స్, NSA వచ్చేటి NA బ్యాన్స్ ఏమేమి లాంచ్ అవుతున్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి బ్యాన్స్ సపోర్ట్ వస్తుంది ఇండియాలో, అవన్నీ పక్కన పెట్టండి. 4Gకి 5Gకి ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. స్పీడ్ తప్పించి మిగతా డిఫరెన్స్ ఏముండదు. మీరు వీళ్ళు 5G అని ఎందుకు లాంచ్ చేసాం, కొత్త సబ్స్క్రిప్షన్స్ని పొందుకోవాలి, వాళ్ళకి లాభాలు ఎక్కువ రావాలి, అది కాక ఫ్యూచర్లో 5G స్పీడ్ని మీకు తెలియజేయాలి అన్న కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి 5G తీసుకోవాలని చేస్తారు. తెలుసుకున్నాడు తీసుకోవచ్చు 4G అయినా. సో మీకు ఇంట్లో వైఫై ఉండి నెట్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లం ఏం లేదనుకుంటే మీరు 4G మొబైల్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక మొబైల్ డేటా యూజర్ని అనుకుంటే మీరు ఒకేసారి 5G మొబైల్ అయితే చూస్ చేసుకోండి. సో మొబైల్ డేటా యూజర్స్కి అయితే 5G మొబైల్ యూజ్ చేసుకోండి. సో 4Gలో ఏ మంచి మొబైల్స్ అంటే రియల్మీ 8 Pro మంచి మొబైల్. ఇదే ప్లేస్లో మీకు కాంపిటీషన్గా రెడ్మీ Note 10 Pro Max, Note 10 Pro ఇలాంటి మొబైల్స్ అయితే కాంపిటీషన్కి అయితే ఉన్నాయి. అండ్ దీనికి గట్టి పోటీ పోకో X3 Pro. రెండు 4G మొబైల్స్ కాబట్టి చెప్తున్నా. రెండింటికి తేడా వచ్చేసి మీకు జస్ట్ దీనిలో AMOLED స్క్రీన్ ఉంటే, ఇందులో వచ్చేసి IPS LCD స్క్రీన్. కాకపోతే పర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అంటే ఇప్పుడు నేను వాడుతుంది వచ్చేసి K20 Pro, ఇది 855 26,000. అలాంటిది మీకు 17,000కి దగ్గర 860 వస్తుంది. అర్థం చేసుకోండి. ఇది మీకు 120 Hz రిఫ్రెష్ రేట్. మీరు PUBG 90 ఫ్రేమ్స్లో ఆడచ్చు. 90 ఫ్రేమ్స్కి సపోర్ట్ చేస్తుంది. BGMI వచ్చేసి PUBG అని అలవాటు అయిపోయింది. BGMI మీకు 90 ఫ్రేమ్స్కి సపోర్ట్ చేస్తుంది. సో 4G మొబైల్స్లో ఖచ్చితంగా పోకో X3 Pro మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా 30,000 పెట్టి మాకు బాగా బలిసిన వాళ్ళం తగ్గేదేలే అనుకుంటే మీరు పెద్ద ఐఫోన్లు తీసుకోవచ్చు. ఇలాంటి ఐఫోన్ జోలికి మేము పోలేము కాబట్టి నేను చెప్తున్నా. సామ్సంగ్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే పోకో F62 కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెసర్ ఏంటంటే Note 10లో ఉన్నంత పర్ఫార్మెన్స్ ఇందులో అయితే ఉండదు. ప్రాసెసర్ సేమే కానీ అందులో చేసినంతగా ఆప్టిమైజేషన్ ఇందులో అయితే చేయలేదు. సేమ్ ప్రాసెసర్ పెట్టినా కానీ ఇది మీకు జస్ట్ M51 ఉన్నట్టు ఉంటుంది. ఇంకా M51 నయం క్వాల్కమ్ ప్రాసెసర్. సో గేమ్స్ మీకు బాగుంటాయి. ఇది మీకు గేమ్స్ కూడా హ్యాండిల్ చేయలేకపోతుంది, అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో దీని బదులు మీరు డైరెక్ట్ N51 తీసుకోండి. కాకపోతే అది 20,000 ఉంది, అంత పెట్టలేను. 18,000 కావాలంటే ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇకపోతే G60 బెస్ట్ మొబైల్. ఇందులో ఒక్కటే తక్కువ, కంపాస్ సెన్సర్ ఉండదు. కంపాస్ సెన్సర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎవరైతే జొమాటో డెలివరీస్ చేస్తారో, స్విగ్గీ డెలివరీస్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఓరియంటేషన్
అది కంపాస్ సెన్సర్ ఉండదు మీకు. గూగుల్ మ్యాప్స్ దరిద్రంగా పనిచేస్తుంటుంది, అదొక్కటే డ్రాబ్యాక్. అది ఒక్కటి పక్కన పెడితే బీస్ట్ మొబైల్ ఇది. ఎటువంటి ల్యాగ్స్ యూఐ కాదు, ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. మీకు కస్టమ్ యూఐ లాంటివి ఏమీ ఉండవు, ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. సూపర్బ్ ఉంటుంది మొబైల్ అయితే. ఇట్లా జారిపోతుంటుంది అనమాట స్క్రీన్, ఇట్లా మీరు ఇట్లా స్క్రోల్ చేస్తుంటే జారిపోతుంటుంది. ఒక కంపాస్ సెన్సర్ ఉండదు అంతే. స్నాప్డ్రాగన్ 732G. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బాక్స్లో వీళ్ళు 30 వాట్ ఛార్జర్ ఇచ్చి ఉంటే బాగుండు. 20 వాట్ ఛార్జర్ ఇస్తారు, పర్లేదు. కాకపోతే ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేసి మీరు దగ్గర నార్మల్ యూసేజ్ అయితే 2 రోజులు వాడచ్చు, ఎందుకంటే 600 mAh బ్యాటరీతో అయితే వస్తుంది కాబట్టి. సో 20 వాట్ కాబట్టి 2 hours 40 minutes దాకా టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కానీ. ఇది బెస్ట్ మొబైల్ 4Gలో. ఇకపోతే 5G మొబైల్స్, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15K అంటే నేను చెప్పిన రియల్మీ 8 5G, పోకో M3 Pro అండ్ ఇంకా జై రీబ్రాండ్. ఏది రెడ్మీ నోట్ 10 5G వచ్చింది కదా, అది జై రీబ్రాండ్. ఎట్లా అంటే ఏం లేదు, పోకో M3 Proనే రీబ్రాండ్ చేసి అట్లా తీసుకొచ్చేసారు మొబైల్స్ని. ఇవన్నీ మీరు ముట్టుకోకండి. డైమెన్సిటీ చిప్ సెట్ బాగుంటుంది అబ్బా. డైమెన్సిటీ 700 చిప్ సెట్ మీకు చాలా బాగుంటుంది. హెవీ టైం గేమ్స్ ఆడుకోవచ్చు మీరు నాన్ స్టాప్గా. 100% నుంచి 0% దాకా పబ్జీ అన్నా కానీ ఇది మీకు 41 డిగ్రీ సెల్సియస్కే స్టార్ట్ అవుతుంది, 45 దాకా కూడా రాదు. అదే మీరు ఈ రియల్మీ 8 4G ఉంది చూసినా, G95 ప్రాసెసర్, అది మీకు అరగంట ఆడితేనే 45 degreesకి వెళ్ళిపోతుంది. కాకపోతే CPU థ్రాట్లింగ్ ఏమవ్వదు, కాకపోతే మీకు ఆడేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇది చిప్ సెట్ అయితే బాగుంటుంది కానీ ప్రైజే ఎక్కువైందని చెప్పొచ్చు. మినిమం 12,000 ఉంటే తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మీకు ఇది 10,000కే వస్తుంది 5G లాంచ్ అయిన తర్వాత ఈ ప్రాసెసర్తో మొబైల్స్. సో ఫ్యూచర్ వరకు ఆగుతా అంటే ఆగండి. లేదు నా బడ్జెట్ ఇప్పుడు 15K అంటే మాత్రం మీకు ఆనెస్ట్గా ఉండే మొబైల్ ఇది ఒకటే, రియల్మీ నార్జో 30 Pro. ఇది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. రెడ్మీ 9A దూరంగా ఉండండి. నార్జో 30 మోస్ట్ అఫోర్డబుల్ G95 విత్ 90Hz డిస్ప్లే ఖచ్చితంగా ప్రిఫర్ చేశాను. ఒక 4G మొబైల్ తీసుకునే వాళ్ళు, ఎవరైతే ఇంట్లో వైఫై సెట్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ నార్జో 30. ఇది మీకు బాక్స్లో 30 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, 30 వాట్ డార్క్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మొబైల్ అయితే సూపర్ ఉంటుంది. ఇది లాంచ్ చేసింది 12,000కే, కానీ లాంచ్ చేసిన తర్వాత 500 అయితే పెంచేసారు. సేల్స్లో కూడా అదే 500 మెయింటైన్ చేస్తూ అమ్ముతున్నారు. దానికి పేరు సేల్స్ అని చెప్పి మనల్ని బకరా చేస్తున్నారు. ఇది మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలుసుకోవాలని వీడియోలు చేసి కష్టపడుతున్నా. iPhone 12 mini చెప్పాను కదా, ఎవరైతే ఉన్నోళ్ళు ఆలోచించకుండా తీసుకోవచ్చు మీరు. రెనో 6 Pro బాగానే ఉంటుంది. డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఇది. కాకపోతే 1200 ప్రాసెసర్ 40,000 పెట్టి అమ్ముతున్నారు. రియల్మీలో వచ్చేసి 25,000 ఉంది. సో 15,000 నాకు వేస్ట్ చేసుకోలేను అనుకుంటే మీరు X7 Max తీసుకోవచ్చు. లేదు నాకు కెమెరాస్ బాగుండాలి అనుకుంటే రియల్మీ రెనో 6 Pro మీరు తీసుకోవచ్చు. రెండు సేమ్ ఉంటాయి మొబైల్స్. వీళ్ళు లాంచ్ చేసేటప్పుడేమో DSLRతో తీసిన పిక్స్ పెడతారు, ఏది ఫొటోస్ కానీ. ఆ బొకే ఏదో కొత్త ఎఫెక్ట్ వచ్చింది, వెనకాల బొకే మెరుస్తూ ఉంటుంది. ఆ బొకే వీడియో వచ్చేసి అది DSLRతో తీసింది పెడతారు. రియల్ టైంలో మొబైల్ కొన్నాక మాత్రం DSLR రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే రాదు. సో అది మీరు అంతా రివ్యూస్ చెక్ చేసుకొని తీసుకోండి. సో మీకు సేమ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఖచ్చితంగా ఒక 25,000కి వస్తుందంటే రియల్మీ X7 Max బెస్టే కదా. సో అలా మీరు రివ్యూస్ చూసి చెక్ చేసి తీసుకోండి. పోకో F3 GT వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. ఇది కూడా నాకు ఆల్రౌండర్ మొబైల్. నా బడ్జెట్ ఒక 25K ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే రియల్మీ X7 Max తీసుకోవచ్చు. లేదు నాకు ఇదే ఆల్రౌండర్ స్పెసిఫికేషన్స్తో ఒక డెడికేటెడ్ గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం పోకో F3 GT ఖచ్చితంగా. ఇది మీకు 5Gకి సపోర్ట్ చేస్తుంది, గేమింగ్కి బాగుంటుంది, దీనిలో ట్రిగర్స్ కూడా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నాకు ఇదంతా కాదు, ఇదే ఆల్రౌండర్ స్పెసిఫికేషన్స్తో మంచి స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్తో మీకు మొబైల్ కావాలనుకుంటే నాట్ 2 తీసుకోండి. నాట్ 2 వచ్చేసి మీకు 28,000కి స్టార్టింగ్ మొబైల్ వచ్చేసి. కాకపోతే ఆ వేరియంట్ ఇంకా లాంచ్ చేయట్లేదు. లాంచ్ చేసినా కానీ సేల్స్కి రాదు. అది సేల్స్కి వచ్చినా కానీ మనకు దొరకదు. 128GB 6GB RAM 128GB వేరియంట్. ఇప్పుడు మీరు ఆ మొబైల్ తీసుకోవాలనుకుంటే 30,000. చెప్పాను కదా నాకు ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్, నాకు ఎక్స్పీరియన్స్ అంతా బాగుండాలి, హెవీ ఉండదు అనుకుంటే నాట్ 2 చూస్ చేసుకోండి. లేదు నాకు ఎటువంటి యూఐ అయినా పర్లేదు, మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. రియల్మీ 8 Pro ఇవన్నీ ఇందాక చూసినాయి మనం. X3 Pro ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇందాక మీకు చెప్పాను. ఇది స్కిప్ చేయండి అబ్బా, ఎందుకంటే ఇందులో యూఐ బాగోదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. ఈ మధ్య 90Hz డిస్ప్లే అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాకపోతే ఈ యూఐ హెవీ యూఐ ఉంటుంది. దీనికన్నా మీరు పోకో M2 చూస్ చేసుకోవడం కానీ రెడ్మీ 9 Prime బెస్ట్. ఇది హెవీ యూఐ ఉంటుంది. 48 MP G95 9,500లో చెప్పాను కదా మీకు. అది కూడా ఉంది. రియల్మీ నార్జో 30A ఉంది, అది మీరు చూస్ చేసుకోండి. ఇన్ఫినిక్స్ యూఐ హెవీ యూఐ వద్దు మనకి. ఇదైతే అస్సలు దీని జోలికి పోకండి, టచ్ చేయకండి. G60 బాగుంటుంది మీకు.
C11 7,000కి వస్తుంది భయ్య, తీసుకోవచ్చు. C20 కంటే ఇది తీసుకోండి, అది 7,000 ఉంది, ఇది 7,000 ఉంది. C11 మీకు C11 న్యూ వేరియంట్ దించినట్టున్నారండి. అయిపోయింది, కథం, టాటా బాయ్ బాయ్, అయిపోయి. C11ని కూడా C20, ఇదేం లేదు భయ్య, C20 మొబైల్ని C11 పేరు మార్చేసాను, మీ దురదృష్టం. C11 పాత వేరియంటే తీసుకోండి భయ్య, 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది, డెప్త్ ఎఫెక్ట్ వస్తుంది. సర్లే, వీడియో ఇప్పటికే లేట్ అయిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకేమున్నాయి మనకి, ఇన్ఫినిక్స్ నోట్ 10 వద్దు భయ్యా, వద్దు. G85 ఎన్నిసార్లు చూస్తాం మనం, G85 ఇందాక చూసిన G85 ఇది G85, ఆ 9,500 ఇది 11,000 అంట. ఏం చేస్తుంటారు వీళ్ళకి కదా. మరి ఫోన్లు మాత్రం చాట్ అంతా దించుతారు. ఎంత 7 ఇంచెస్ ఉంటాయి, అవి ట్యాబ్ అనాలో ఫోన్ అనాలో కూడా అర్థం కాదు. నార్జో 35G వద్దు భయ్య, నార్జో 35G చెప్పాను కదా, నార్జో 35G, రియల్మీ 8 5G, పోకో M3 Pro, రెడ్మీ జేరీ బ్రాండ్ ఏది, రెడ్మీ నోట్ 10 5G, ఇవన్నీ స్కిప్ చేసేయండి. డైమెన్సిటీ 7 చిప్సెట్ అయితే బాగుంటుంది, తీసుకోవచ్చు. మీరు తీసుకోవాలనుకుంటే మీరు రియల్మీ 8 5G తీసుకోవచ్చు. నార్జో 35G అయితే వద్దు. ఇది మరీ 16,000 అంటే మీరు చెప్పినా కదా, ఇక్కడ వస్తుంది మీకు 15,500కి 800G వస్తుంది. మరి 700 ఎందుకు మనకి 16,000కి, ఇది తీసుకోండి మీరు. ఇంకా స్ట్రిక్ట్లీ 14,000 అనుకుంటే 14,000లో 5G మొబైల్ కానీ కూడా రియల్మీ 8 5G కూడా తీసుకోవచ్చు. కాకపోతే 4K రికార్డింగ్ ఉండదు, 1080p 60 ఫ్రేమ్స్ ఉంటుంది. అండ్ ఇంకా మీకు 48 మెగాపిక్సెలే కానీ కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు. ఇదైతే ఇంకో మీకు డాట్ ఛార్జింగ్ ఉంటుంది, మంచి ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు, 120Hz డిస్ప్లే, 800U బెస్ట్ ప్రాసెసర్, 5G చిప్సెట్ అన్నీ బాగుంటాయి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. G40 ఫ్యూజన్ మంచి ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉండదు. G60 ఏదైతే చెప్పానో అవే స్పెసిఫికేషన్స్ ఇందులో ఉంటాయి. అందులో 108 మెగాపిక్సెల్ విత్ NFC అంటే ఏదో ఏం లేదు భయ్య, మీరు వైర్లెస్ ట్యాప్ పేమెంట్ చేస్తారు కదా, అది NFC అంటే. ఇందులో NFC మిస్ అవుతుంది. అండ్ ఇంకా దాంతో పోల్చుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్, అది 108 మెగాపిక్సెల్, అంతే తేడా. ఇందులో కూడా కంపాస్ సెన్సార్ ఉండదు. నా కంపాస్ సెన్సార్తో పనే లేదు అనుకుంటే ఒక 4G మొబైల్లో ఇది మీకు బెస్ట్ చాయిస్. రియల్మీ G40 ఫ్యూజన్ బెస్ట్ చాయిస్. రియల్మీ 7 Pro ఇప్పటికి కూడా రియల్మీ 7 Pro తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకో. కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ కెమెరాస్ కావాలి, కొంచెం కొత్త ఫీచర్స్ ఉన్న కెమెరాస్ కావాలనుకుంటే రియల్మీ 8 Pro, దానికి దీనికి ₹1000 డిఫరెన్స్. రెండు చెప్పాలంటే సేమ్ మొబైల్స్, పేరు మార్చి 8 Pro అయిపోయింది అంతే. XR వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ స్ట్రీమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ మీరు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎవరైతే స్ట్రీమ్స్ చేయాలనుకుంటారో, మొబైల్ స్ట్రీమ్స్ చేయాలనుకుంటారో, పబ్జీ స్ట్రీమ్స్, ఇప్పటికీ మీకు ఇది అన్నిటికంటే ROG మొబైల్స్ కంటే అన్నిటికంటే బెస్ట్ మొబైల్స్. ఇది XR బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో అది వాళ్ళకి యూజ్ అవుతుంది. E7 పవర్ ఇది కూడా బెస్ట్ మొబైల్, కాకపోతే దీంతో పోల్చుకున్నట్లయితే రియల్మీ C20, C11 అది ఇంకా బెస్ట్. ఏవి మిస్ అవ్వవు అందులో, మీకు సెన్సార్స్ మిస్ అవ్వవు, అన్నీ ఉంటాయి. కాకపోతే మీకు ప్యూర్ స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే E7 పవరే తీసుకోండి. నాకు సెన్సార్లతో పని ఏం లేదు, నాకు జైరోస్కోప్ సెన్సార్ అవసరం లేదు, నేను పబ్జీ ఆడను, నాకు జస్ట్ డే టు డే డైలీ యూసేజ్కే కావాలి, ప్యూర్ స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే E7 పవర్ ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇంట్రెస్టింగ్ మొబైల్ అని చెప్పాలి. G10 పవర్ 48 మెగాపిక్సెల్ ఉంటుంది, కాకపోతే ట్రూ 48 మెగాపిక్సెల్ పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా అనుకుంటే మీరు రివ్యూస్ చెక్ చేయాలి. 6000 mAh బ్యాటరీ కాబట్టి సో మీకు ఆన్లైన్ క్లాసెస్కి బెస్ట్ మొబైల్. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. పోకో F12 కూడా పోకో అనే F సిరీస్ F1 కనబడంగానే పోకో అని ఫిక్స్ అయిపోతున్నాను నేను. సో సామ్సంగ్ F12 ఇది కూడా బెస్ట్ మొబైల్ ఎవరైతే డే టు డే యూసేజ్కి, ఆన్లైన్ క్లాసెస్కి కావాలనుకుంటారు. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ, అది కూడా ఒక సామ్సంగ్ నుంచి, మంచి ఇండియా బ్రాండ్ నుంచి మంచి మొబైల్ కాబట్టి ఇది కూడా మంచి మొబైల్. మోటో, సామ్సంగ్లో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇందులో కూడా ఖచ్చితంగా సెన్సార్లు అన్నీ పోతాయి, అన్నీ స్కిప్, గాలి ఎగిరిపోతాయి అనమాట. ఇందులో కూడా సెన్సార్లు ఏముండవు F12లో. ఇది ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మంచి మొబైల్ అంతే భయ్య. ఇవే భయ్య సేల్స్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ వచ్చేసి. వీడియో అయిపోయింది, ఇప్పుడు ఇంకున్నాయి. ఇది కూడా బెస్ట్ మొబైలే, కాకపోతే 30,000 ప్రైస్ దృష్టిలో పెట్టుకోండి. 30,000లో బెస్ట్ కెమెరా కోసం మొబైల్ అనుకుంటే మీకు 30,000 DSLRలే దొరుకుతాయి. కెమెరా కోసం Pixel 4a తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. ఒక గూగుల్ నుంచి, గూగుల్ పిక్సెల్ నుంచి బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే ఇది కూడా మీకు కన్సిడర్ చేయొచ్చు. మీకు ఎటువంటి UI ఉండదు. ఇదే ఒక Android 1 మొబైల్, అందులో గూగుల్ నుంచి దగ్గర ఇది Android 12, 13 కూడా వస్తుంది దీనికి అప్డేట్స్. మంచి కెమెరాస్ ఉండేది, ఒక్కటే కెమెరా, సింగిల్ కెమెరా, కానీ మీకు DSLR రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది తీసుకోవచ్చా అంటే మనకైతే నేనైతే ఖచ్చితంగా స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే 30,000 పెట్టి మ్యాడ్నెస్గా ఒక 4G మొబైల్ని, స్నాప్డ్రాగన్ 730Gని మనమైతే తీసుకోలేం. కానీ ఎవరైతే ఉంటారో కెమెరా లవర్స్ అండ్ ఇంకా పిక్సెల్ మెయిన్ UI
స్టాక్ అనేది ఎక్స్పీరియన్స్ ఇష్టపడుతుంటారు, నాకు 5G అక్కర్లేదు అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే దీన్ని స్కిప్ చేస్తాను. X7 Pro మనకి X7 Max Dimensity 1200 దగ్గర దగ్గర మనకి 25,000కి వస్తుంది. ఇది మనం 27 బిల్టీ 1000+ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు హెడ్ఫోన్ జాక్ కూడా ఉండదు, అందులో మీకు హెడ్ఫోన్ జాక్ ఉంటుంది. వీటి జోలికి అయితే పోకండి. X7 Max ఇది అన్ని పాత చింటికాయ పచ్చడి మొబైల్స్ ఇది వీటి జోలికి కూడా మీరు పోవాల్సి ఉండదు. ROG 5 బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ ఇది స్నాప్డ్రాగన్ 888. ఇంతకంటే బెస్ట్ ప్రాసెసర్ ఇంకా రాలేదు, రోల్ అవుట్ అవుతుంది. 888 ప్లస్ ఉంది, ప్లస్ అన్నారు, ఏం లేదు 888ని కొంచెం ఓవర్ క్లాక్ చేసి బూస్ట్ చేసి 888 ప్లస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వరకు ఉన్న మొబైల్స్లో ఇదే ఫ్లాగ్షిప్ మొబైల్, తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. X50 ఇది మనకి పాత చింతకాయ పచ్చడి మొబైల్, ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ 5G మొబైల్ ఇది. రియల్మీ X50 Pro 65W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాను అనుకుంటా. బాక్స్లో 50W ఇస్తారేమో తెలీదు. 25,000కి మీకు ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన రియల్మీ X7 Max తీసుకోండి. రియల్మీ ఏ 2.0తో వస్తుంది, 50W ఛార్జర్ ఉంటుంది, Dimensity 1200 ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 865 5G. దీన్ని స్కిప్ చేసి అది తీసుకోండి. ఇది ఎందుకంటే లుక్ బాగోదు చూడడానికి, పేరుకి 5G అయినా పర్లే కానీ లుక్ అస్సలు బాగోదు. కొత్తగా తీసుకోండి, ఎందుకంటే మంచిది. ఇది 1 year బ్యాంక్ లాంచ్ అయిన పాత చింతకాయ పచ్చడి మొబైల్. 11 Pro ఇప్పటికీ బెస్ట్ మొబైల్ కానీ 4G, కానీ 75,000 పెట్టి 4G తీసుకుంటాడంటే ఆనంతా ఏమంటారు, ఎవరు ఉండరు, అంతే. ఈ వద్దు భయ్య, మనకొద్దు. ఈ స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ ఉంటుంది, చెప్పిల్లే. ఇది మీకు చెప్పాలా, 8,000 ప్రాసెసర్ ఫ్యూచర్లో 8,000 9,000కి వస్తుంది ఈ ప్రాసెసరు. వీళ్ళు ఎంత బెటర్ చూడండి. సో అందుకని వద్దంటున్నా. సో అది భయ్య మనకి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం. ఇంకా చేద్దాం వీడియో, గంటైనా పర్లా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. C25 వద్దు, పోకో M2 Pro ఇది కూడా ఓల్డ్ మొబైల్ అయిపోయింది. సో దీని ప్లేస్లో మీరు వేరే తీసుకోవచ్చు. రెడ్మీ Note 10 Pro Max, రెడ్మీ Note 10 తీసుకోవచ్చు. Note 10 Pro కూడా మీకు 16,000కి వస్తుంది. 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే అదే బెస్ట్. AMOLED స్క్రీన్ ఉంటుంది. 720G కంటే 732G బెస్టే కదా, అది తీసుకోవచ్చు. మోటరోలా మొబైల్ తీసుకోవచ్చు. దీన్ని అయితే స్కిప్ చేసిండు, ఇప్పుడు ఇది ఓల్డ్ మొబైల్. C25 వద్దు, G70 అయినా కానీ G70 మొబైల్ యాక్చువల్లీ ఈ మొబైల్ మీకు 7,000కి రావాలి, 3,000 ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. సో ఇది వద్దు. G85 C25s G85 మనకి G85 ప్రాసెసర్ నాజో 30Aలో 9,000కి వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు 2,500 వేస్ట్ చేసుకునే అవసరం అయితే లేదు. M2 రీలోడెడ్, అసలు యాక్చువల్లీ M2 రీలోడెడ్ అంటే ర్యామ్ కొంచెం తక్కువ చేస్తున్నారు, దానికి మళ్ళీ రీలోడెడ్ అని పేరు పెట్టారు. వీళ్ళు ఏమన్నా చెప్పండి. 4GB ర్యామ్ 6GB ర్యామ్ మొబైల్ 64GB వేరియంట్ని పోకో M2 10,000కి ఉంటే వీళ్ళు మళ్ళీ రీలోడెడ్ అని చెప్పేసి ర్యామ్ తగ్గించి మళ్ళీ 10,000 పెట్టింది. సో ఆ మొబైల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో పోకో M2 Pro కూడా మంచి మొబైల్, 10,000లో మీకు ఫుల్ హెచ్డీతో వస్తుంది. G80 గేమింగ్ ప్రాసెసర్, మీకు డిస్ప్లే కూడా హైయెస్ట్ క్వాలిటీ అనుకుంటే మీరు ఏది రెడ్మీ 9 Prime ఇది ఒకటే. రెడ్మీ 9 Prime అయినా తీసుకోవచ్చు, పోకో M2 Pro అయినా తీసుకోవచ్చు. G80 బాగానే ఉంటుంది. G30 ఇది ఇంట్రెస్టింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. 11,000లో 64 మెగాపిక్సెల్తో వచ్చేది ఇది ఒకటి. దీనిలో కూడా సెన్సార్లు అన్నీ ఎగిరిపోతాయి, చూసుకోండి. 90 Hz ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా, 90 Hz డిస్ప్లే. కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 90 Hz అందులో స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో 10,000లో మంచి మొబైల్ కావాలి అనుకుంటే, గేమ్స్ ఆడను, సెన్సార్స్తో నాకు పని లేదనుకుంటే మోటరోలా కూడా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా స్కిప్ చేసేసి నార్జో 30A తీసుకుంటా. ఇది తీసుకుని అయితే డబ్బులు అయితే వేస్ట్ చేయాలి. అంటే నా యూసేజ్ ప్రకారం మొబైల్ కొనడం అనేది మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ యూసేజ్కి తగ్గట్టుగా నేను ఇక్కడ మొబైల్ చెప్తున్నా, హై మీద చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చింతకాయ పచ్చడి మొబైల్స్. ఇంట్రెస్టింగ్ మొబైల్ ఇది మిస్ అయ్యాం, మైక్రోమాక్స్ ఇన్1. చాలా రోజుల తర్వాత ఒక ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు. G80 ప్రాసెసర్ విత్ ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మోటరోలా కంటే ఇది బెస్ట్ భయ్యా, ఈ మొబైల్ కంటే ఈ మొబైల్ బెస్ట్. ఇందులో మీకు సెన్సార్స్ అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ మ్యాగ్నెటోమీటర్ సెన్సార్తో కూడా అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్కి పనికి వస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఇన్1B ఇందులో సెన్సార్లు ఎగిరిపోతాయి. C11 పాత వేరియంట్ అనుకుంటా భయ్యా ఉంది, ఖచ్చితంగా మీరు పాత వేరియంట్ చూస్ చేసుకోండి. ఒక 500 ఎక్స్ట్రా పెట్టి, ఇందాక నుంచి ముత్తుకున్నా కదా, డ్యూయల్ కెమెరాస్ ఇందులో ఉంటాయి. వీడియో 30 minutes అయినా పర్లేదు, కానీ మీకు అన్నీ తెలియాలి. E7+ సెన్సార్లు ఎగిరిపోతాయి. మోటరోలా మొబైల్స్ మీకు చెప్తున్నా కదా, మీ యూసేజ్, నాకు గేమ్స్ ఆడను, సెన్సార్తో పని లేదు,
ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు మోటోలో మొబైల్స్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. 10,000 లోపు పర్లేదు. ఇన్ నోట్ 1 ఇందాక ఈ పుల్కా ఫోన్ కనిపించింది కదా, ఈ పుల్కా ఫోన్కి తేడా ఏంటి అంటే ఏం లేదు. ఇది G85 ప్రాసెసర్, అది G80 ప్రాసెసర్. G80 ప్రాసెసర్ కూడా మీకు మంచి ప్రాసెసర్, కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అవుతాయి అంతే తప్పించి మిగతా తేడా ఏముండదు. ఒక 1000 రూపాయలు పెట్టి G85 తీసుకుంటున్నా కానీ నో ప్రాబ్లం. ఇది కూడా బెస్ట్ మొబైల్. నోకియా C3 మీకు ఒక ఆండ్రాయిడ్ 1 మొబైల్ కావాలి, కానీ ఇది మీకు 4 తీసుకోవడం తప్పించి దేనికి పనికిరాదు ఈ మొబైల్. ఎందుకంటే ఒక్క ఆండ్రాయిడ్ 1 అని పేరు చెప్పుకుంటే ఈ ప్రైస్కి ఈ మొబైల్స్ అంత వర్తే కదా. సెన్సార్లన్నీ ఎక్కడ కొడతారు. ఇది ప్రాసెసర్ చూడండి, ఏదో ప్రాసెసర్, ఇది గేమింగ్కి పనికిరాదు, దేనికి పనికిరాదు. నోకియా ఎందుకు ఇట్లా చేస్తుందో నోకియాకే తెలియాలి. ఇంకా మంచి మంచి మొబైల్స్ అన్నీ అయిపోయానబ్బా, అన్నీ పాచింతకే పచ్చాడు మొబైల్స్. ఇన్ఫినిక్స్ ఇవన్నీ మనం చూస్ చేసుకునే మొబైల్స్ కాదు. ఐటెల్ అంటే ఇవన్నీ వద్దు భయ. ఇంకా ఎల్జీ అసలు మొబైల్ బిజినెస్నే ఎత్తేసింది అది, ఇంకా అవసరం లేదు. లావా ఎటు పోయిందో, లావాలోకి పోయింది, వద్దు అంతే. ఇప్పటి వరకు ఉన్న మొబైల్స్ అయితే ఇవే. సో మీకు ల్యాప్టాప్స్ గురించి కూడా ఒక వీడియో చేయమంటే చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితో షేర్ చేయండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన మొబైల్స్ మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాను కదా, ఏది ఎందుకు అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. సో మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. బై. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. గుడ్ బై.